1 o'clock అరౌండ్ 10:30 వరకు ఉన్నారు. ఆ తర్వాత సినారియో కాస్త డౌన్ అవుతూ వచ్చింది. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే డీసీపీ మాట్లాడారో ఆర్టీఓతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన తర్వాత జనాలు కూడా కన్ఫర్మేషన్కి వచ్చారు. ఓకే, ఆయనకి రిలీజ్ ఈరోజు ఉండదు అని తెలిసి వాళ్ళందరూ వాళ్ళే వాలంటీర్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతమంది. మరికొంతమందికి సంబంధించి ఇక్కడ పోలీస్ రోప్ టీం అలాగే పోలీస్ అంతా కలిసి ఇక్కడి నుంచి పంపించేశారు. లేదు ఇంక ఈరోజు ఏం లేదంటే మీకు ఇందాక విజువల్లో చూపించాను. పోలీస్ పర్సన్స్కి నుంచి వచ్చిన అంటే స్పెషల్ టీం ఒకటి రంగంలోకి దిగింది. ఆ టీం కూడా వ్యాన్లోకి ఎక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే చాలా మినిమం పోలీస్ సెక్యూరిటీ మాత్రం ఇక్కడ కనిపిస్తాం. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక పోలీస్ అధికారులు కొంతమంది మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. దాంతోపాటు చెంచల్గూడ సెంట్రల్ జైలుకి సంబంధించి మెయిన్ గేట్ దగ్గర అయితే మాత్రం ఇక్కడ ఒక్కరు కూడా లేరు. ఎక్సెప్ట్ మెయ్యో పర్సన్స్ ఇంకెవరు కూడా అంత కనిపించలేదు. ఇన్సైడ్ కనిపిస్తోంది. సో ఆ ప్రెసెన్స్ బట్టి అర్థమవుతోంది ఈరోజు సిచ్యువేషన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎప్పుడైతే డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చారో ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సందర్భం ఆ తర్వాత సినారియో మారిపోయింది. రోడ్ కూడా నార్మల్ వేగా అయిపోయింది. మీకు ఒకసారి నేను రైట్ సైడ్ చూపించాను, మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. జస్ట్ క్యాజువల్గానే ఉంది. ఎవరు పెద్దగా వస్తున్న సందర్భాలు లేవు. ఎవరో ఒకరిద్దరు ఇటువైపు వెళుతున్న వారు ఏం జరిగిందంటే క్వశ్చన్ మార్క్తో వస్తున్న సందర్భం తప్ప పెద్దగా ఇక్కడ ఆగి ఏదో అల్లు అర్జున్ వస్తారు లేకపోతే అల్లు అర్జున్ బయటకు వస్తారు ఇటువంటి సినారియో ఇప్పుడైతే లేదు. దాదాపుగా మన లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే మాత్రం లేదు. సో ఈ క్లియర్లీ ఇట్ షోస్ లైక్ రేపు ఉదయం 7 గంటలకే అనేది క్లియర్ సైన్ ఇక్కడైతే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. రోహిత్ రైట్ సచిన్, కోర్టు నుంచి గుడ్ న్యూస్ వచ్చినప్పటికీ, కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ రిలీజ్ మాత్రం కావడం లేదు. ఈరోజు టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉండటంతో రిలీజ్ కావట్లేదు. సూపరింటెండెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. మోస్ట్లీ రేపు ఉదయం 7 గంటలకు రిలీజ్ కావచ్చు, రిలీజ్ కావచ్చు అని. కానీ కారణాలు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఒకసారి సూపరింటెండెంట్ ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు లేదండి, రేపు మార్నింగ్ రావచ్చు. ఎందుకంటే ఆ రీజన్ జైలు అథారిటీస్ తెలుసు. ఓకే జైలు అథారిటీస్ చెప్తారు. ఓకే, ఎప్పుడు రావచ్చు సార్? రేపు మార్నింగ్ మోస్ట్లీ రేపు మార్నింగ్. ఇప్పుడు ఛాన్స్ లేదా సార్? ఇంకా నాకు తెలిసిందైతే అది నాకున్న సమాచారం. ఈరోజు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా అండి? ఇప్పుడు లేదండి, రేపు మార్నింగ్ రావచ్చు. ఎందుకంటే ఆ రీజన్ జైలు అథారిటీస్ తెలుసు. ఓకే జైలు అథారిటీస్ చెప్తారు. ఓకే, ఎప్పుడు రావచ్చు సార్? రేపు మార్నింగ్ మోస్ట్లీ. రేపు మార్నింగ్. ఇప్పుడు ఛాన్స్ లేదా సార్? ఇంకా బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ ఈ రోజు బయటకు రావడం లేదు. మోస్ట్లీ రేపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది అని పోలీస్ అధికారి ఆర్టీవీతో మాట్లాడారు. చెంచల్గూడ జైలు దగ్గర ఉన్న మా ప్రతినిధి పోలీస్ అధికారిని అడిగినప్పుడు ఈ రోజు విడుదల కావడం లేదు, రేపు అని. ఇదే బెయిల్ ఆర్డర్ ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఈ ఆర్డర్లో ఏముందని చెప్పబోయే ముందు పోలీస్ అధికారి ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. మా ప్రతినిధి సచిన్ కూడా అక్కడే ఉన్నారు. సచిన్, ఏంటి ఈ రోజు విడుదల కావట్లేదా? సచిన్, రైట్ మీరు చూడొచ్చు. డీసీపీ శ్రీనివాసరావు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు ఈరోజు అవకాశాలు లేవంటూ కూడా. ఆర్టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ఆ విజువల్ని మీరు చూశారు. రోహిత్, ఆయన ఒకటే చెప్తున్నారు ఈరోజు అవకాశాలు లేవు, రేపు ఉదయం అంటే టెక్నికల్ రీజన్స్ గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి ఆయన మాట్లాడతారు. ఒకసారి లైవ్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి మైక్ ఆన్ లో ఉంది కదా సార్. జస్ట్ టెల్ వన్స్ వాట్ ఇస్ ద కరెంట్ స్టేటస్? ఇస్ దేర్ ఎ రీజన్ ఫర్ దిస్ డిలే? Tomorrow morning he may be released. Not now. Okay sir. It is not happening now. Did you receive the order copy sir? No, I have not seen. Jail authorities will respond on this. Sir, ఒకసారి తెలుగులో చెప్పండి సార్. రేపు మార్నింగ్ రిలీజ్ అవుతారంటున్నారు. అది జైల్ అథారిటీస్ దగ్గర వాళ్ళ దగ్గర ఆర్డర్. I don't know the time. So you received the order copy? No, not yet. Thank you. Bye. चलो. आप देख सकते हैं कि मॉर्निंग है सर. जिस तरीके से बता रहे हैं इस अधिकारी कि उनको ऑर्डर कॉपी नहीं రైట్. సో
రోహిత్ మీరు చూశారు ఆయన ఆర్టీ రైట్ కంటిన్యూ రోహిత్ కంటిన్యూ